స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ముందుగా తెలియజేసిన రీతిగా వర్షిప్ నైట్గా గతంలో ఒక శుక్రవారం కూడా ఈ విధంగానే మనం జరిగించాం. ఈరోజు కూడా ఆ విధంగానే మా యొక్క సహోదరులు రేష్మా అండ్ రేవంత్ వచ్చారు. మన ప్రియులు మాధురి శంకర్ గారు, కాకినాడ సైకోథెరపిస్ట్ గారు, అదేవిధంగా చక్కని పాటలు రచించిన వ్యక్తి. అదేవిధంగా రేష్మా కూడా చక్కని బుక్ కూడా రచించింది. అదేవిధంగా సోను కూడా చక్కని మ్యూజిక్ అందించి పాటలు, ఇద్దరు కలిసి అద్భుతమైన పాటలు మన వాళ్ళు ఎక్కువగా పాడుతున్నారు. ఈ మధ్యన పిల్లలతో సహా పాడుతున్నారు. కన్న కలలే, అదేవిధంగా గమ్యం అనే పాటలు. సో ఈ రెండు పాటలు అద్భుతంగా పాడి వినిపించారు. అదేవిధంగా చక్కని మ్యూజిక్ కూడా వారే చేసి, వారే రచించి, వారే ట్యూన్ చేసి చక్కగా అది మంచిగా చాలామంది అది వీక్షించడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఈరోజు వారి ఒక ఫోటో నేను పెట్టాను కదా స్టేటస్లో. ఒక వ్యక్తి నాకు అడిగారు అనమాట, ఎందుకు వాళ్ళని అంతా హైలైట్ చేస్తున్నావు అని. వాళ్ళకి చెప్పాను అనమాట, నేను హైలైట్ చేయడం కాదు, దేవుడే వారిని హైలైట్ చేస్తాను. తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ హెచ్చు కలుగుదు కానీ కరుణించు దేవుని వలనే హెచ్చు కలుగుతుంది. హల్లెలూయా. అది త్వరలో వాళ్ళు మరి ఇంకా ముందుకి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్గా కూడా దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. సో వారి ఇరువురికి సమయాన్ని ఇస్తున్నాం. కొద్ది నిమిషాలు వారి యొక్క మాటలు పంచుకొని తర్వాత మళ్ళీ ఆరాధనలు నడిపిస్తారు. ఈ సమయాన్ని మొట్టమొదటిగా రేష్మాకి ఇస్తున్నాం. అందరూ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. వారి ఇరువురిని కూడా ఆహ్వానిద్దాం. రేష్మా అండ్ రేవంత్ బ్రదర్ అండ్ సిస్టర్ని చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వ్యులాంటి అండ్ జయరాజ్ అంకుల్ అండ్ బెన్నీ అన్న ఫర్ హ్యావింగ్ అస్ హియర్. సో మీ అందరితో కలిపి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మరొక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అండ్ దిస్ ప్లేస్ రియల్లీ హ్యాస్ అవర్ హార్ట్. సో ఇక్కడ ఉండడం ఎంతో మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ వీ గ్రూ అప్, జయరాజ్ అంకుల్, వ్యులాంటి వాళ్ళందరి ఇన్స్పిరేషన్తో మేమందరం పెరిగాము. సో దేవుడిని మీ అందరితో కలిపి ఆరాధించడం ఎంతో సంతోషంగా ఉన్నది. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో కొద్ది నిమిషం మనం దేవుడిని స్తుతించి ఆరాధిద్దాము. అండ్ నేనేమి మాట్లాడడానికి అయితే ప్రిపేర్ అవ్వలేదు, కానీ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్. మనందరం వర్షిప్ అంటే సో వాట్ వీ థింక్ ఇస్ కేవలం ఒక రెండు స్పీడ్ సాంగ్స్ పాడుతున్నాము, తర్వాత కొన్ని స్లో సాంగ్స్ పాడుతున్నాము, ఆ మ్యూజిక్కి తగ్గ ఎమోషనల్ అవుతున్నాము అనుకుంటారు చాలామంది, రైట్? సో వర్షిప్ ఈజ్ నాట్ దట్. వర్షిప్ ఈజ్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. సో దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవునితో కనెక్ట్ అవ్వడం. సో బైబిల్లో తెలియపరుస్తున్నాడు కదా దేవుడు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో సత్యము అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రూత్? ట్రూత్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమే సత్యము కదా. సో సత్యము తెలియకుండా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం కుదురుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో దేవుణ్ణి మనసారా ఆరాధించాలంటే వాట్ యు నీడ్ టు నో ఇస్ హిజ్ వర్డ్. ఆయన యొక్క వాక్యము మీకు తెలియాలి. సో యెహోషువతో దేవుడు అంటాడు కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించు ధన్యుడు కదా. సో దివారాత్రము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, మెడిటేట్ అపాన్ హిజ్ వర్డ్. లోకంలో చూసినట్లయితే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్స్ అంటే చాలామంది యోగా అంటారు, లేకపోతే మైండ్ని ఎంప్టీ చేసుకుని మనసులో ఏం ఆలోచన లేకుండా కేవలం ఊపిరి మీద ధ్యాస తీసుకోవడం అంటారు కదా. సో బట్ బిబ్లికల్ మెడిటేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు వరల్డ్లీ మెడిటేషన్. బైబిల్లో దేవుడు చెప్తున్న ధ్యానము ఈ ధ్యానం వంటిది కాదు. సో ఈ ధ్యానంలో ఏమంటారు, మీ మనసుని, మీ మైండ్ని ఎంప్టీ చేసుకోండి, ఖాళీ చేసుకోండి, ఏమీ ఆలోచించకండి అని చెప్తాడు. కానీ దేవుని వాక్యంలో ఏముంటుందంటే, దేవుని ధ్యానించాలంటే ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం అంటే ఇట్స్ స్పీకింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మన మనసులో ఆ వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ, ఎంతవరకు ధ్యానించాలంటే ఆ వాక్యము మీ మనసులో సింక్ అయ్యేంత వరకు, అది మీ మనసులో ఉండేంత వరకు కూడా దాన్ని ధ్యానించినట్లయితే యుల్ బీ ఏబుల్ టు నో హిస్ పవర్. ఆయన యొక్క దర్శనం మీకు తెలుస్తుంది. సో
ఎంకరేజ్ యూ టు వర్షిప్ హిమ్ విత్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడిని ఆరాధించాలని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. నో అఫెన్స్, చాలాసేపు నిలబడి ఉన్నారు కాబట్టి. సో మనందరం చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుడిని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా. ఓ యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసయ్యా నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. లార్డ్ వి ఆస్క్ యూ టు రివీల్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ప్లేస్. దేవా యేసయ్యా తండ్రి నీ ముఖ దర్శనమును మాకు చూపించండి. దేవా మోషే నేను అడిగినట్లు షో మీ యువర్ ఫేస్ లార్డ్. దేవా నీ మహిమను మాకు కనుపరిచేసయా. దేవా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి. దేవా యేసయ్య ఎవరైతే ఆశగల హృదయంతో ఈ ప్రదేశంకి వచ్చి ఉన్నారో యేసయ్య, దేవా ప్రతి ఒక్క ఆశను నెరవేర్చండి. దేవా కేవలం లోకపరమైన ఆశలు మాత్రమే కాదు, నీ ముఖమును చూచే దర్శనం, నీ ముఖమును చూచే భాగ్యం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు దయచేయి నాయన. దేవా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు వారి మధ్యన నేను ఉంటానన్న యేసయ్య. లార్డ్ వి ఇన్వైట్ యువర్ ప్రెజెన్స్ ఇన్ దిస్ ప్లేస్. దేవా ఈ ప్రదేశంలో నీ మహిమను ఆహ్వానిస్తున్నాం యేసయ్య. నీ మహిమ మేఘమును మా మధ్యన ఉంచండి యేసయ్య. మా స్తుతులపై ఆసీనుడవకండి నాయన. నీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూపనకు నెలదిగినాడు, తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు. నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు, నా సేద తీర్చి నన్ను జీవింపచేశాడు. నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు. నా సేద తీర్చి నన్ను జీవింపచేశాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవననాద శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, జీవననాద శతకోటి స్తోత్రం. జీవనదాత అందరూ చేతులు పైకెత్తి యేసు ప్రతించి పూజించి ఆరాధించెదను, తీర్చి పూజించి ఆరాధించెదను, యేసు ప్రతించి పూజించి ఆరాధించెదను. తీర్చి పూజించి ఆరాధించెదను. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవననాద శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, జీవననాద శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం. ఓ పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఓ ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఓ తన ప్రేమ నాకు నెలదిగినాడు, తన ప్రేమ చూప నాకు నిలదిగినాడు. ఓ నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు, నా సేద తీర్చి నన్ను జీవింపచేశాడు. ఓ నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు. నా సేద తీర్చి నన్ను జీవింపచేశాడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి
రక్షక శతకోటి స్తోత్రం జీవననాథ శతకోటి స్తోత్రం యేసు రక్షక కోటి కోటి స్తోత్రం జీవననాథ శతకోటి స్తోత్రం యేసు ఆలించి పూజించి ఆరాధించెదను యేసు భజించి పూజించి ఆరాధించెదను యేసు ఆరాధించెదను ఆరాధించెదను నా సమస్తము అర్పించి ఆరాధించెదను యేసు ఆరాధించెదను ఆరాధించెదను నా సమస్తము అర్పించి ఆరాధించెదను ఓ శరణం శరణం యేసు స్వామి శరణం యేసు ఆరాధించెదను ఆరాధించెదను నా సమస్తము అర్పించి ఆరాధించెదను యేసు ఆరాధించెదను 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 నా సమస్తము అర్పించి ఆరాధించెదను నా సర్వము నర్పించి ఆరాధించెదను యేసు ఆరాధించెదను ఆరాధించెదను యేసు ఆరాధించెదను ఆరాధించెదను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్నాలేడు నిరంతరం మారని దేవా నిన్నాలేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు
జీవం నిన్న నేడు నిరంతరం మారణి దేవా నిన్న నేడు నిరంతరం మారణి దేవా ఈ లోకమంతానే నువ్వే తగ్గిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం నా హృదయం పొంగెను ఈ లోకమంతానే నువ్వే తగ్గిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా మార్చుకున్న ప్రేమ యేసయ్యా మరువని ప్రేమ నీదయ్యా మార్చుకున్న ప్రేమ యేసయ్యా గమంతానే నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ మాటలు మళ్ళీ చెప్తామా? ఈ లోకమంతానే నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను యేసయ్యా నా హృదయం పొంగెను యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి దేవాని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము తండ్రి దేవా యేసయ్య తండ్రి దేవా నీ సన్నిధిని దేవా మేము వెతుకుచున్నాం నీ ముఖ కాంతిని మేము వెతుకుచున్నాం ప్రభువా దేవా యేసయ్య లోకంలో ప్రభువా ఎన్నో మార్లు వెతకడానికి దేవా మేము ట్రై చేసాం తండ్రి ప్రయత్నం చేసాం కానీ ప్రభువా దేవా యేసయ్య తండ్రి మాకున్న ఆనందం మాకున్న సంతోషం కేవలం నీ సన్నిధిలోనే ఉంటుంది తండ్రి దేవా యేసయ్య మా ఆశ అంతా నీ సన్నిధి అయి ఉన్నది ప్రభువా దేవా యేసయ్య తండ్రి మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు బలమును పొందుతాం యేసయ్య సామర్థ్యమును పొందుతాం ప్రభువా దేవా యేసయ్య తండ్రి దేవా మా శక్తికి మించిన కార్యములను చేయుటకు దేవా నీ సన్నిధిలో మేము సామర్థ్యమును పొందుతాం నాయనా నీకు స్తోత్రము తండ్రి హల్లెలూయా నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే
సామర్థ్యము నీ సన్నిధియే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివి. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ సన్నిధియే. నాకున్నవి నీ చూస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. నాకున్నవి నీ చూస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే. నా సామర్థ్యము నీ 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 సన్నిధియే. యేసయ్యానికి స్తోత్రము నాయనా. ఓ యేసయ్యానికి స్తోత్రము తండ్రి. దేవా యేసయ్య తండ్రి, నీ బలమైన హస్తం కింద దేవా దీన మనస్సు కలిగి దేవా మేము ఉన్నప్పుడు దేవా యేసయ్య తండ్రి మమ్మల్ని లేవనెత్తువాడవు నీవే తండ్రి. దేవా యేసయ్య తండ్రి దీనులను లేవనెత్తువాడవు ప్రభువా, నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసయ్య తండ్రి వారిలో ఒంటరి వారిని 1000 మందిగా చేస్తానని చెప్పి ఉన్నావు ప్రభువా. దేవా యేసయ్య తండ్రి ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానన్నావు ప్రభువా. దేవా మాలో ఉన్న ప్రతి ఒక్కరిను ప్రభువా దేవా యేసయ్య తండ్రి బలమైన జనముగా మార్చిపోతున్నావు. స్తోత్రము తండ్రి. దేవా ఇక్కడ ఎవరైతే తండ్రి దేవా చుట్టూరు ఎంతో మంది ఉన్నా కూడా దేవా తెలియకుండా ఒంటరితనంతో దేవా బాధపడుతున్నారో దేవా వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. విడువక ఎడబాయక ఉండే నీ కృపను నీ బిడ్డలకు తోడుగా ఉంచు నాయనా. నీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసే తండ్రి గొర్రెల మధ్యన తిరిగే దావీదును దేవా సింహాసనం ఎక్కించిన దేవుడో ప్రభువా. దేవా మమ్మలను కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించబోతున్నందుకు స్తోత్రము నాయనా. దేవా మా శక్తికి మించిన కార్యములు మా ద్వారా జరిగించబోతున్నావు. నీకు స్తోత్రము తండ్రి. దేవా మా విశ్వాసము ద్వారా నాయన విశ్వాసము ద్వారా వీటిని మేము దేవా అంగీకరిస్తున్నాం. విశ్వాసము ద్వారా దేవా ప్రతి ఒక్క శోధనను జయిస్తున్నాము నాయన. నీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా స్తోత్రం. Thank you, Lord.
తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివే రాజుల చేత తరుమబడితిని రాజుగా నన్ను నిలబెట్టితివే సన్నిధి సన్నిధి నమ్మినట్లయితే నాతో పాటు కలిసి పాడతారా? సన్నిధి సన్నిధి యేసయ్యా సన్నిధి 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 నా ఆశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నా ఆశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే సన్నిధి 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 నా ఆశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నా ఆశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధి హల్లెలూయా 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి
ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే. నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబాత్ నీవే. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, 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 బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా, బలమైన దేవా నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసయ్యా తండ్రి, దేవా నిత్యము నిలిచే నీ పైన దేవా మేము నిలిచి ఉన్నాం ప్రభువా. దేవా నీ పైన మా జీవితంలో కట్టుకుంటున్నాము నాయన. దేవా సమస్తానికి ఆధారము నీవే ప్రభువా. దేవా మా జీవితానికి ఆధారము నీవే నాయన. Lord, you are our firm foundation ప్రభువా. దేవా యేసయ్యా మా రక్షణకర్త, మా దుర్గమా నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసయ్యా తండ్రి, నిత్యము సహాయముగా నిలిచే దేవుడవు నాయన.
దేవా యేసయ్య తండ్రి, దేవా విడువక ఎడబాయక కాపాడే దేవుడు నాయన, నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసయ్య, నీ కంటి పాపలా ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, నీకు స్తోత్రము తండ్రి. దేవా యేసయ్య, దేవా కుడి పక్కన 1000 మంది పడిన, ఎడమ పక్క 10,000 మంది కూలిన ప్రభు యేసయ్య, దేవా మేము నిలిచి ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే నాయన. మహోన్నత నీ చాటున మేము దాగి ఉన్నాము కాబట్టి నాయన, దేవా సజీవుల లెక్కలో నిలిచి ఉన్నాము, క్షేమం కలిగి ఉన్నాము నాయన, వర్ధిల్లుతున్నాము నాయన. దేవా నీ కృప లేకపోతే దేవా నిలిచి ఉండటం మాకు అసాధ్యము తండ్రి. దేవా యేసయ్య తండ్రి, అల్పమైన జీవితాలైనప్పటికీ నాయన, దేవా ఎంతగా కాపాడుతున్నావు తండ్రి. దేవా యేసయ్య తండ్రి, నీ అరచేతుల్లో మమ్మలను చెక్కుకొని ఉన్నావు నాయన, నీకు స్తోత్రము. దేవా మా ప్రాకారములు నిత్యము నీ కన్నుల ఎదుట ఉన్నవి నాయన. దేవా నీకు స్తోత్రము తండ్రి. దేవా సమస్తమైన విషయములలో మాకు ప్రొవైడ్ చేస్తున్నావు, మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. దేవా ఏ కొదువ లేకుండా ప్రభు యేసయ్య తండ్రి మాకు అనుగ్రహిస్తున్న దేవా విధానాన్ని బట్టి నీకు స్తోత్రం లార్డ్. వి థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ అస్ లార్డ్. దేవా యేసయ్య తండ్రి, సింహపు పిల్లలు ఆకలి కలిగి లేమికుంటాయి కానీ ప్రభు యేసయ్య తండ్రి, దేవా నిన్ను ఆశ్రయించి వారికి ఏ కొదువ ఉండదని చెప్పి ఉన్నావు ప్రభువా. దేవా నీకు స్తోత్రము తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. దేవా ప్రదేశంలో నీ మహిమ నుంచినందుకు స్తోత్రం, దేవా నీ సన్నిధి నుంచినందుకు స్తోత్రము తండ్రి. దేవా ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి ఉండగా ప్రభు యేసయ్య తండ్రి, దేవా యేసయ్య తండ్రి, మా జీవితంలో నూతన కార్యములను చేస్తావని విశ్వాసంతో నమ్ముతున్నాము నాయన. దేవా నీకు స్తోత్రము తండ్రి, నూతన క్రియ చేయబోతున్నావు నాయన, నీకు స్తోత్రము ప్రభు. అది ఇప్పుడే మొలుచునని చెప్పి ఉన్నావు నాయన, నీకు స్తోత్రము తండ్రి. పాతవి గతించిపోయినావు ప్రభు, నూతన క్రియలను మా జీవితంలో జరిగించబోతున్నావు, నీకు స్తోత్రము తండ్రి. నూతన బలమును అనుగ్రహించి దేవా పక్షిరాజు యవ్వనం వలె మా యవ్వనమును మార్చబోతున్నావు ప్రభు. దేవా బలము కలిగి పరిగెట్టుటకు శక్తిని ఇస్తున్నావు నాయన, నీకు స్తోత్రము తండ్రి. సింహాసనాసీనుడా నీకు స్తోత్రం, స్తుతులకు పాత్రుడా. దేవా మా స్తుతి ఆరాధన ప్రభు నీకు అంగీకారంగా ఉండేటకు సహాయం చేయండి. దేవా యేసయ్య, నీకు ఇంపైన సువాసనగా మా స్తుతి ఆరాధనను ఉంచుకున్నామని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు కూర్చోవలసిన మనవి. చక్కగా దేవుని ఎక్కువ సమయం ఆరాధించండి, దేవుడు కృప చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీవింపబడ్డారు దేవుని స్తుతిస్తూ? హల్లెలూయా. చాలా సంతోషం. సో గతంలో చక్కగా వాక్యం కూడా పంచుకున్నారు. ఈరోజు చక్కని ఆరాధన, ఎక్కువ సమయం దేవుణ్ణి ఆరాధించండి, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ వరుసలో వారు కూడా ఈ మధ్యలో ఆదివారం వారి సంఘానికి వెళ్తూ సాయంకాలం కూడా ఒక అద్భుతమైన ఆరాధనలో కూడా వాళ్ళు పాల్పొందుతూ అనేకమైన ప్రాంతాల్లో కూడా వాళ్ళు పడుతున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా వారి యొక్క తల్లి గారు మాధురి శంకర్ గారు, మా పాస్టమ్ గారు, వారి ఇరువురు ప్రేయర్ మేట్స్ అనమాట, ప్రార్థన స్నేహితులు. ఫోన్ చేస్తే అందులో ఎక్కువ మాటలు ఉండవు కానీ ప్రార్థనే చేసుకుంటారు. హల్లెలూయా. సో ఆ విధంగా మీరు కూడా ఉండాలని కోరుతున్నాం. సో ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారు మనందరికీ శుభవచనములు అదేవిధంగా వాక్యం కూడా తెలియజేస్తారు. అటు తర్వాత మీ అందరికీ చిన్న అనౌన్స్మెంట్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేపకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతవరకు ఆరాధనలో నడిపించిన ఆరాధికులు రాస్మా రెజీనా, రేవంత్ మరియు రేవంత్ రెనాల్, నెక్స్ట్ స్నిగ్ధ, చక్కని బ్లెస్సి చక్కగా ఆరాధన నడిపించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారికి ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. చాలామంది మరి వారి ద్వారా ఆత్మీయముగా ఆరాధించట్లో నేను గమనించాను. ఆత్మీయ ఆరాధన, కన్నీటి ఆరాధన, చాలామంది కన్నీరు కార్చారు. మరి నాకు వెంటనే థాట్ అనిపించింది, ప్రభు చిత్తమైతే
మరి వర్షిప్ నైట్ అనేది ఒకటి జరిపిస్తే బాగుంటుందని తలంచాం. ప్రభు చిత్తములో ప్రభు తన కాలం ముందు జరిగించిన గాక. ఆమేన్. కాబట్టి మరి ఆరాధనలో అర్థం చెప్పారు, దేవునితో కనెక్ట్ అవ్వడం. మన ఆరాధన ఆత్మతో సత్యముతో ఉండాలని. దేనికి స్తోత్రం. చాలామంది మెడిటేషన్. నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు గ్రౌండ్లో చాలామంది యోగా చేసేవాళ్ళు ఉన్నారు, పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, అర్థం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, జంబా వారు ఉన్నారు, నడిచేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మెడిటేషన్ మీన్స్ వాక్యాన్ని ధ్యానించడం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్య ధ్యానం మనకి అవసరం. మరి రానున్న దినముల్లో ఇప్పటికీ ప్రస్తుతానికి బలంగా వాడబడుతున్న మరి ఇక యువతరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. రానున్న దినముల్లో కూడా బహుబలముగా ప్రపంచవ్యాప్తంగా కూడా వారు వాడబడునుగాక. హల్లెలూయా. నేను ఒక 5 నిమిషాలను మాటలు ముగిస్తాను, టైం అవుతుంది కాబట్టి. కొలస్సీ పత్రికలో ఉన్న దేవుని సంఘమును ప్రేమించే వారిలో కనబడే లక్షణాలు. ఇప్పుడు దేవుని ఆరాధించడంలో ప్రాధాన్యత మనము అనుభవించాం. నెక్స్ట్ మనం పరలోకంలోని జరిగించేది ఏంటంటే ఆరాధన తప్ప ఇంకేం ఉండదు అక్కడ. హల్లెలూయా. అయితే దేవుని సంఘాన్ని ప్రేమించే వారిలో కనబడే లక్షణాలు ఏమిటంటే కొలస్సీ పత్రిక 1:26 త్వరగా తీస్తే త్వరగా నేను ముగిస్తాను. చూసారా, దేవుని సంఘమును ప్రేమించేవారే. అయితే మీరు దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నారండి? ప్రేమిస్తున్న వారు ఒకసారి చేతులు ఎత్తండి. మిగతా వారు చేతులు ఎత్తలందరూ ప్రేమించలేదా? వేరే ధ్యానంలో ఉన్నారు. దేవుని సంఘమును ప్రేమించేవారు వారిలో ఉండే లక్షణం ఏంటంటే పరిచారకులుగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. నాట్ ఎల్లర్స్, డీకన్స్. సంఘానికి పరిచారకుడిగా ఉన్నాడట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిచారకుడు ఎప్పుడు ఎలాగుంటాడండి? అందుబాటులో ఉంటాడు, దూరంగా ఉండడు. యజమానుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు పలికేవాడిగా ఉంటాడు. ఉదాహరణకి ఏలి దగ్గర పరిచర్య చేసిన సమూయేలు, దేవుడు సమూయేలు అని పిలిచినా తన గురువు గారు పిలిచారేమని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే అందుబాటులో ఉండేవాడు మాత్రమే పరిచారకుడు. అందరి వారిగా ఉండకూడదు, అందుబాటులో ఉండాలి. నువ్వు దేవుని సంఘాన్ని ప్రేమిస్తే, సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఎందుకు సంఘాన్ని ప్రేమించారంటే యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి. ఆమె చెప్దాం. సంఘం అంటే ఎవరు? నీవు, నేను. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ఈ సంఘములు ఏం చేయాలండి? పరిచారకులుగా ఉండాలి. ఎవరు కూడా పెత్తనం చేసేవారు కాదు, ప్రభుత్వం చేసేవారు కాదు. క్రీస్తు సంఘం మామూలు సంఘాలు వంటివి కావు. హల్లెలూయా. పరిచారకులుగా ఉండాలి. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. గడిచిన దినముల్లో కూడా నేను చేసేది ఏంటంటే పరిపాలన, పర్యవేక్షణ, పరిచర్యలో నాకు అనుగ్రహించింది పరిచర్య. దానికి స్తోత్రం తెలుద్దాం. అందుకు ఇక్కడ రాయబడుతున్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. రెండవదిగా టైం అవుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కొలస్సీ పత్రిక 4:12 త్వరగా చదవాలి.
మీలో ఒకడు అంటే మీరు అంటే సంఘంలో ఒకడు, సంఘంలో ఒకరు. క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? సంఘం కొరకు మీలో సంపూర్ణంగా ఉండాలి. ఇక్కడ గుసగుసలో ఏదో వినిపిస్తున్న శబ్దం వినండి. ఈ గుసగుసల్లో ఏంటంటే మనకి అసలు విషయం మనకి అందదు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. గతంలో ఒక సంఘానికి నేను వెళ్ళాను, స్టీఫెన్ పాల్ గారి సంఘానికి. అప్పుడు ఇంకా ఆయన సంఘ పాస్టర్ గారు కాదు, వారి నాన్నగారు నడిపించేవారు. ఒకరితో మాట్లాడడానికి వెళ్ళాలంటే నేను కొన్ని గంటలు నేను వేచి ఉండవలసి వచ్చింది. ఎవరు కూడా వాక్యం అంతే వినడం చూడడమే, పక్కన చూడడం కానీ మాట్లాడడం అనేది లేదు. అలా మాట్లాడితే మనకి దేవుని మాటలు మనకి దొరకవు. వర్తమానికుడు చెప్పిన వర్తమానం పోతుంది కనుక అప్పుడే పిల్లలతో ముద్దులాడుకోవడం, సెల్ చూడడం, అప్పుడు లేచిపోవడం ఏది పెద్ద పని ఉన్నట్టుగా అర్థమైందండి. అప్పుడే వెళ్ళిపోవడం అలాగే కాదు. సంఘాన్ని ప్రేమించే వారి లక్షణాలు ఏంటంటే పరిచారకులు. పరిచారకుల్లో ఒకరు కన్ను అయితే, ఒకరు ముక్కు అయితే, ఒకరు చెవి అయితే, ఒకరు చేతులు అయితే, ఒకరు కాళ్ళు అయితే, ప్రతి ఒక్కరు కూడా సంఘం శరీరంలో అవయవాలు. మనం దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు అప్పగించాడు. ఒక్కరే అందరూ అన్ని చేయలేరు, ఎవరి సామర్థ్యం వారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారికి పంచిచ్చిన కృపావరాన్ని బట్టి మనం ఏం చేయాలండి? పరిచారకులుగా ఉండాలి. అందరూ ఆమెను చెప్దాం. అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది అందుబాటులో ఉండరు. అర్థమైందండి. ఆటోలు సందేశాలు ఇస్తాయి, మనం వెళ్తున్నప్పుడు ఆటోలు సందేశిస్తారు. హాయ్ అని ఆశపడద్దు, పెట్టద్దు. బాయ్ అని బాధపెట్టకు. హాయ్ అని ఆశపెట్టకు, బాయ్ అని బాధపెట్టు. ఆటో సందేశాలు. మరి సుబ్బు గారి దగ్గర ఏ సందేశాలు ఉండదు. వారి భార్య గీత గారే సందేశం. అందరూ తిరుగుతుంది తెలియదు. ఆటో సందేశాలు మీరు ఉంటారా? అప్పుడు లారీలు కూడా వెనకతలో ఉన్న కొటేషన్ మనతో మాట్లాడుతుంటాం. హాయ్ అని ఆశపట్టద్దు, బాయ్ అని బాధ పెట్టకు. దేనికి స్తోత్రం. అందుబాటులో ఉండండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. దేవుణ్ణి ప్రేమించేవారైతే అందుబాటులో ఉంటారు. పని అంటే పారిపోయేవారు కాదు, పని అంటే ప్రేమించేవారు. అలాగే సంఘ పరిచర్యలో మీరు 5 ఏళ్ళుగా మీరు అందుబాటులో ఉంటున్నందుకు మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేనికి స్తోత్రం తెలుద్దాం. పరిచర్య. రెండవది ఏంటంటే పరిచర్య ఒకటే కాదు, ఏముండాలి? సంఘంలో ప్రార్థన ఉండాలి. ఏ సంఘంలో ప్రార్థన లేదో, ఏ సంస్థలో ప్రార్థన లేదో ఆ సంఘాలన్నీ ఫెయిల్ అయిపోయాయి, సంస్థలన్నీ కూలిపోయాయి, పర్వతాలందరూ పరిశుద్ధులందరూ కూడా పడిపోయారు. కారణం బ్యాక్ బోన్ ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. అందరూ దానికి స్తోత్రం. ప్రార్థన అంటే ఎలా ఉండాలి? పోరాటంతో కూడా ప్రార్థన ఉండాలి. ప్రార్థనలు ఏముండాలండి? పోరాటం ఉండాలి. కాబట్టి మీలో ఒకడు, మీరందరూ సంపూర్ణంగా ఉండాలని ప్రతి విషయంలోనే దేవుని చిత్తం ఏమిటో సంపూర్ణ ఆత్మ నిత్యత గలవారే నిలకడగా ఉండాలి. ఇతరు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. దానికి స్తోత్రం. దేవుని సంఘాన్ని ప్రేమించేవారు ఏం చేస్తుంటే ప్రార్థనలోనే పోరాడాలి. అందరూ దానికి స్తోత్రం తెలుసు. ఒకసారి పాస్టర్ గారికి ఎప్పుడు లేకపోతే అప్పుడు అయిపోయిందా, స్టార్ట్ చేశారా, నేను లేట్ అయిపోయాను అన్నట్టుగా. అంటే సాయంత్రం అయినా ఉదయం అనుకుంటున్నామే. మార్నింగ్ 4 to 7 ప్రార్థన దేవుడు వారికి ఇచ్చిన భారం. హల్లెలూయా. అలా ఉండాలి. ప్రార్థన ఏంటంటే పోరాటం ఉండాలి, భారం ఉండాలి. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. దానికి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నెక్స్ట్ ఇంకేంటంటే 4వ అధ్యాయం 13వ వచనం. ఆ మాట చెప్పిన ముగిస్తాను.
ఇతడు మీ కొరకును లవోదియ కొరకును అంటే మూడో లక్షణం ఏంటంటే బహుగా ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నాం, ఇంకెలా ఉండాలండి? బహుగా ప్రయాసపడాలి. హల్లెలూయా. బహుగా ప్రయాసపడేవారుగా ఉండాలి. క్రీస్తు సంఘాన్ని మనం ప్రేమిస్తే, దేవుని సంఘాన్ని ప్రేమిస్తే వారిలో కనబడే లక్షణాలు ఒకటి పరిచారకులుగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. రెండవది ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. ఏం ప్రార్థించారు? ప్రార్థనలో పోరాటంతో కూడిన ప్రార్థన, యాకోబు వంటి పోరాటం. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే దేవుని సందులో పోరాడు, మగసిరి కలిగిన వాడిగా పోరాడాడు. దేనికి స్తోత్రం. నువ్వు ఆశీర్దిస్తే కానీ నేను నిన్ను వదలనని. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. బహుగా ప్రయాసపడే సంఘంగా ఉండాలి. దేనికి స్తోత్రం. ఎవరి కోసం ప్రయాసపడాలి? ప్రజల కోసం, నూతన ఆత్మల కోసం బహుగా ప్రయాసపడాలి. ఎప్పుడు ఉన్న పాత చింతకే పచ్చడే కాదండి, కొత్త వారు రావాలి. అప్పుడు సంఘంలో ఏమొస్తుందండి? ఉద్యమం ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఈచ్ వన్ క్యాచ్ వన్ అని, ఒక్కొక్కరిని అలాగే దేవుని యొక్క సన్నిధిని నడిపించాలి. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. మరి వారు నిన్న అకేషన్కి వచ్చారు, బ్లెస్సీ బర్త్డేకి. వారు ఈరోజు నైట్ వెళ్ళిపోతారు. వారు ఉన్నప్పుడు మనం వాడుకోవాలని. యెహోవా దొరికి కాలమును వెతుకుడి. యెహోవా సేవకులు దొరికి కాలమున వాడబడే వారిని దొరికి కాలమును వాడుకోవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. రాబోయే దినాల్లోనే అన్న వస్త్రాలు లేని కరువు కాదండి, దేవుని వాక్యం దొరకని కరువు రాబోతుంది. బైబిల్ ఇలాగ పట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాక్యము చెప్పేవారు ఉండరు. కాబట్టి దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం ఏం చేయాలండి? విందాం. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి సంబంధం మొత్తం 3 లక్షణాలు చెప్పాను. ఒకటి, నెంబర్ 1 పరిచారకులుగా ఉండాలి. రెండవది ప్రార్థనలో పోరాడేవారు. మూడవది ఆత్మల కోసం, నూతన ఆత్మల కోసం. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి స్తోత్రం. కాబట్టి పరిచారకులు నేడుతున్న పరిచర్య కాకుండా ఏం చేస్తున్నారు? పరిచయం కలిగి ఉంటున్నారు. ఏమంటే ముఖం చూపించుకుని వెళ్ళిపోతున్నారు, అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదేంది పరిచార ఎలాగుండాలండి? ఎలాగుండాలండి? పరిచయస్తుడు కాదు, ఎలాగుండాలి? పరిచారకుడిగా ఉండాలి. దానికి స్తోత్రం. చాలామంది పరిచయస్తులు సంఘానికి వస్తారు, పాస్టర్ గారికి వాళ్ళు తెలియదు, వాళ్ళకి వారు పాస్టర్ గారు తెలియదు. పేరేం పేరంటే బొరగొక్కుంటారు. అలా కాకూడదు. నువ్వెవరో తెలియాలి. నువ్వు అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఒక మాట నేను చెప్పేస్తాను. 24వ వచనం చదువుతాను. 24వ వచనం. 24 కొలొస్సే పత్రిక 1వ అధ్యాయం 24 అమ్మా. చూసారా? సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలు. నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేసిన ఆయన శరీరం కొరకు. ఆయన శరీరం, క్రీస్తు శరీరం ఎవరు? సంఘం. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి ఉంది. క్రీస్తు పడిన పాటలు ఎన్నో పడ్డాడు. ఇంకేమైనా కొదువే ఉంటే అవి ఎవరు భరించాలి? సంఘం భరించాలి. అందరు దానికి స్తోత్రం తెలుద్దాం. నా వంతు నా శరీరం మందు సంపూర్ణము చేస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వదిలేసినవి కొదువైన పాటలు ఏమైనా ఉంటే మనం పడాలి. అందరు దానికి స్తోత్రం తెలుద్దాం. అదేందండి, సంఘం కొరకు నిలబడాలి. క్రీస్తు కొరకు నిలబడే సంఘంగా ఉండాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి సంఘ సంబంధమైన కార్యాల్లోని, అలాగే సంఘ సంబంధమైన మరి స్థలం కొరకు, మందిరం కొరకు, మందిరంకి ఏం కావాలి? స్థలం కావాలి. స్థలం కొరకు అదేంటండి ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. చూచుట్లో ప్రయాసపడుతున్నారు చాలామంది. దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ప్రార్థన చేద్దాం. దానికి స్తోత్రం తెలుద్దాం.
కాబట్టి మాటలతో కాదు, మాటల్లో పోరాడేవారు కాదు, అధికారం కొరకు పోరాడేవారు కాదు, ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. పోరాటంలో గెలవడం ఓడిపోవడం ఉంటుంది, టై అనేది ఉండదు. అదేనండి, గెలవడం కానీ ఓడిపోవడం కానీ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలోనే అలాగే మనం ఉందాం. దేనికి స్తోత్రం. దేవుని ప్రేమించేవారుగా ఉందాం. దేవుని ప్రేమించేవారు ఎవరండి? అక్కడ సంఘాన్ని ప్రేమించేవారు ఎవరు? కొలస్సీ పత్రికలోని 1 పౌలు, 2 ఎపఫ్రా. హల్లెలూయా. పౌలు సంఘాన్ని ప్రేమించాడు, ఎపఫ్రా సంఘాన్ని ప్రేమించారు కాదు. ఎవరు ప్రేమించాలి? మనం ప్రేమించాలి. అందరు చెప్పడం కూడా దేవుని నామం కనపరచాలి. చాలాసార్లు ఆ పౌలు, ఎపఫ్రా అది కాదు, నేను అన్ని రావాలి. అందరు దానికి స్తోత్రం తెలీదు. కాబట్టి దేవుని సంఘం ప్రేమించే వారి లక్షణాలు ఏంటి? ఎన్ని అడుగుతున్నా? 3. 1, 2, 3 బహుగా ప్రయాసపడేవారుగా. కాబట్టి ఒక్కొక్కరిని మనం తీసుకుని రాగలిగితే ఈ సంవత్సరంలోనే, అప్పుడే అక్టోబర్ అయిపోతుంది, ఇంకేముంది, మధ్యలో 2 నెలలు మాత్రం ఉంది. ఈ 2 నెలల్లోని కూడా నేను ఒకరిని సంపాదించాను, మందిరానికి నడిపించాను సాక్ష్యాలు వినబడాలి. అందరూ దానికి స్థలం తెలుద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడి సంఘ క్షేమాభివృద్ధి, సేవాభివృద్ధిని, నూతన ఆత్మ లక్షణాన్ని, సంఘానికి ఒక స్థలాన్ని, అలాగే సంఘంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రభు జరిగించాలని కోరుకుందాం. ఈ ఉపదేశాన్ని దేవుడు దీవించగాక. సో ప్రార్థనకు ముందు చిన్న ప్రకటన. ఆల్రెడీ మీరు చూశారు, ఇది కూడా తెలియజేస్తుంది. ఆదివారం నుండి చెప్పాను కదా, గత వారం ఆదివారం నుండి శుక్రవారం వరకు మన మధ్యలో సిస్టర్స్ షారోన్ ఇవాంజలిన్ బెంజమిన్ గారు, అదేవిధంగా క్యాథరిన్ ఇవాంజలిన్ బెంజమిన్ గారు రాబోతున్నారు. వారి కోసం చిన్న పరిచయం మీకు చెప్పి ఆదివారం మీకు అందరికీ ఆహ్వానిస్తాం. ఎల్డర్ సిస్టర్ షారోన్ ఇవాంజలిన్ బెంజమిన్ గారు MBA చేసి జర్నలిస్ట్గా వర్క్ చేసి దేవుని యొక్క పిలుపు అందుకొని అంతర్జాతీయ సువార్తికురాలుగా, అదేవిధంగా ప్రవచన వరం, అదేవిధంగా స్వస్థత వరం కలిగిన సహోదరి. రెండవదిగా క్యాథరిన్ సుజాన్నా బెంజమిన్ గారు MSW కంప్లీట్ చేసి దేవుని యొక్క పిలుపు అందుకొని సువార్తికురాలుగా, అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ టీచర్గా, అదేవిధంగా ప్రవచన వరం, అదేవిధంగా స్వస్థ వరం కలిగిన సహోదరులిద్దరు కూడా అనంతపూర్ వారి యొక్క ప్రదేశం, కానీ వారు అంతర్జాతీయంగా వాడబడుతున్నారు. వారి ఆదివారం నుంచి శుక్రవారం వరకు అవైలబుల్గా ఉంటారు. సో ఇది ఆదివారం ఉదయం ఆరాధన మరియు సాయంత్రం ఆరాధనలో కూడా వారు ఉంటారు. శాశ్వపేటలో కూడా వారు ఆరాధనలో పాలు పొందుతారు. అదేవిధంగా మంగళవారం స్త్రీల కూడికలో కూడా వారు ఉంటారు. స్త్రీలందరూ రావాలా. అదేవిధంగా గురువారం దివాళీ రోజు కూడా యవనస్తులకి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. ఈ ఆదివారం యవనస్తులకి కూడిక ఉండదు. 31వ తారీఖున అనేక మంది యవనస్తులు మన సంఘం వారే మరియు మిగతా వారు కూడా ఒకవేళ వాళ్ళని ఆహ్వానిద్దాం వీలైతే. అదేవిధంగా శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఇదే దినం మళ్ళీ వారు లాస్ట్ డే ఉండి మళ్ళీ శనివారం వారి యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు. కనుక గమనించండి, చివరి ఆదివారం అయినా మొదటి ఆదివారం వలె అందరూ వచ్చి దేవుని స్తుతించి మహింపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని ప్రార్థించి వాక్యం నిమిత్తం వేరే మన మధ్యలో వాడబడిన ఇద్దరు రేష్మా అండ్ రేవంత్ అండ్ ఆల్సో బ్లెస్సీ వారి కుటుంబాల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరం ఈ కూడికను సాయంకాల నైవేద్యంగా 2 చేతులు ఆకాశం వైపెత్తి కూడికను ఆశీర్వాదకరంగా జరిగించిన దేవుణ్ణి స్తుతిద్దాం. సర్వశక్తుడా ఎల్షదాయ్ నీకు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభువా మా చేతులు ఎత్తుతున్నాము, నీ నామం బట్టి మా చేతులు ఎత్తుతున్నాం. ఎవరెవరైతే ప్రభువా ప్రతి విధమైన వ్యాధి నుంచి, బలహీన నుంచి ప్రభా సాతాను చర్యల నుండి బాధపడుతున్నారు, ప్రతి వ్యాధి, బలహీనత, అపవాది క్రియ నదులని యేసు క్రీస్తు నామంలో తక్షణమే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీకు అభిషక్తునిగా ప్రార్థన చేసిన కార్యం జరిగించండి. ఏ ఆశలతో వచ్చినారో నాకేదో తెలియదు, కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, సమస్తము సాధ్యపరచగల దేవుడు నీవు గనుక ప్రభువా ప్రతి ఒక్క ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాం. కోరికలు సిద్ధింపజేసి మనోభిష్టాన్ని సఫలపరచమని అడుగుతున్నాం. ప్రతి ప్రయత్నాల్లో విజయము దయచేయమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు
ప్రభా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రభా తండ్రి, ఆనాడు సంఘము ప్రార్థన చేయగా పౌలు శీలలు బంధింపబడినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి ప్రభా. ప్రతి విధమైన కుటుంబ సమస్యలనే సంఖ్యలు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తెగిపోవునుగాక, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తెగిపోవునుగాక. ఐక్యత కలుగునుగాక, శాంతి సమాధానము కలుగునుగాక. కుటుంబంలో ఉన్నతమైన స్థానంలో బిడ్డలందరూ ఎదగడానికి కృప చూపించండి తండ్రి. చిన్న బిడ్డలను ప్రభా, బాలుడైన సమూయేలు ఏ విధంగా నీ సన్నిధిలో ఎదిగాడో ఆ విధంగా ప్రభా ప్రతి ఒక్కరు ఎదగడానికి కృప చూపించండి. వయసు యందు, జ్ఞానమందు ప్రభా, మనుషుల దయందు, రాజుల దయందు మనుషుల ప్రభా దాన్ని వర్ధిల్లినట్టు ప్రభా ప్రతి ఒక్కరిని వర్ధిలింపజేయమని అడుగుతున్నాం. అదేవిధంగా యవనస్తులను కూడా ప్రభా తని వారి చదువుల్లో మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉద్యోగంలో స్థిరపరిచి ప్రభా తని వారికి ప్రభా జతగా కట్టి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా తండ్రి నీకు స్తోత్రాలు తెలియజేసి వృద్ధులు ప్రభా అనారోగ్యంతో ప్రభా తండ్రి భయముతో ఆందోళనతో ఉంటుండగా ప్రభా తండ్రి నీ నిత్య జీవముకు వారసులుగా వారిని ధైర్యపరిచి ప్రభా తండ్రి నీ కొరకు బ్రతికి ప్రభా తండ్రి బ్రతికున్నంత కాలం నీ కొరకు తండ్రి ప్రభా ఆనందముతో, సంతోషముతో, ఉత్సాహముతో బ్రతకడానికి కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. ప్రయాణంలో ప్రభా తండ్రి పగలు ఎండ దబ్బేను, రాత్రి వెళ్ళు దబ్బేను నీకు తగులుతున్న వాగ్దానం స్థిరపరచండి. నీ కుడి పక్కన 10,000 మంది 1000 మంది పడిన, ఎడం పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొక్కకు రాదని ప్రభా వాగ్దానం స్థిరపరిచి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభాతని ఆరాధనలు నడిపించిన ప్రభాతని రేష్మ అండ్ రేవంత్ పక్షాన ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. వారిద్దరికి ఇచ్చిన ప్రభా ప్రార్థన ఆత్మను తండ్రి పాడే ప్రభా తండ్రి ఆ యొక్క ప్రభా తండ్రి ఆ యొక్క వరమును ప్రభా మ్యూజిక్ ప్రభా తన అనేకమైన ప్రాంతాల్లో ప్రభా వాడబడడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. వారి ఇరువును ప్రభా తండ్రి అంచెలంచెలుగా హెచ్చించమని అడుగుతున్నాం, ఎదిగింపజేయమని అడుగుతున్నాం, ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాం. బలము, శక్తి, సర్వ సంపద నీ యందు గుప్తములై ఉన్నాయి కనుక ప్రభా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రభా పాటు పడుతున్న ఇరువురిని ప్రభా తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉంచండి. దేశములో ఉన్నతమైన స్థానములు ఎక్కించదని వాగ్దానం వారి పట్ల స్థిరపరచమని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. అదేవిధంగా వారి కుటుంబం తరపున చేస్తున్న ప్రతి విధమైన పరిచర్యను మీరు దీవించండి. రాసిన పుస్తకాన్ని అనేకమైన ప్రాంతాల్లో వాడబడని కృప చూపించండి. అదేవిధంగా ప్రభా తండ్రి రేవంత్ చేస్తున్న ప్రభా తండ్రి యొక్క మ్యూజిక్ని కూడా ప్రభా అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన నూతనమైన పాటలు రచించి అనేకమైన ప్రాంతాల్లో వాడబడడానికి, పాటల ద్వారా అనేక మంది యవనులు, అనేక మంది కుటుంబాలు దీవింపబడడానికి కృప చూపించండి. వాక్కుతో నింపమని అడుగుతున్నాం, నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం. రెండంతల ఆత్మను దయచేసి బలమైన సాధనం వలె శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా ఇది జరిగిస్తున్నామని ప్రభా సాక్ష్యం కలిగిన వారిగా మీరు ఉంచి నడిపించమని అడుగుతున్నాం. నేను దిన నూతనమైన సంవత్సరంలో ప్రవేశించిన బ్లెస్సింగ్ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు. తను కూడా ప్రభా తండ్రి ఉన్నతమైన స్థానంలో ప్రభా తండ్రి ఒక మంచి లాయర్గా ప్రభా ఎదగబోతుండగా ప్రభా తండ్రి దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉంచి వారి కుటుంబాన్ని కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచి నడిపించండి. వారి యొక్క సహోదరుని కూడా ప్రభా తండ్రి కెనడాలో ప్రభా క్షేమం దయచేసి నడిపించమని, ఈ కుటుంబాలని దీవెన దయచేయండి. అదేవిధంగా రేష్మ రేవంత్ యొక్క తల్లిదండ్రులు మాధురి గారు అండ్ శంకర్ గారు వారు చేస్తున్న పరిచయను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారికి కూడా క్షేమము, ఆరోగ్యము దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈరోజు మాతో మాట్లాడిన దేవుడు ప్రభా తండ్రి మొట్టమొదటిగా మేము ప్రభా తండ్రి పరిచర్యకు ముందుకు రావాలి ప్రభా. పెద్దరికము కాదు, ఇది కాదు, కానీ పరిచర్యకు మేము ముందుకు రావడానికి ప్రభా మీరు కృప చూపించండి. ప్రార్థనలో ప్రభా ఎదగడానికి మీరు కృప చూపించండి. వెను తిరిగిపోతున్నామేమో, ప్రార్థనలో కిందన పడిపోతున్నామేమో ప్రభా, ప్రార్థనకు అధికమైన సమయం మేము ఇవ్వడానికి కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు. సంఘమంతరికి ప్రభా నీ దీవెన దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. నీ కొరకు ప్రభా పాటు పడేవాడిగా ఉండండి ప్రభా తండ్రి నీకు స్తోత్రములు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు. వాక్యమిత్రం నీ దాసుని ప్రభా రెండంతల ఆత్మతో ప్రభా అభిషేకించుకొని ప్రభా తండ్రి బలమైన సాధనములే మీరు వాడుకొని నడిపించమని, తిరిగి వెళ్తుండగా మాకు క్షేమము దయచేసి కృపాక్షేమం మా వెంట ఉంచి నడిపించమని, మా ప్రభును తిరిగి రాను రారాజైన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కుడిని మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును ఈరోజు ఆరాధనను నడిపించిన ప్రభు యవన బిడ్డలు రేష్మ రేవంత్ స్నిగ్ధకును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాదికి గణంత నాశనం కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.